అభిజ్ఞ ధారావాహిక 4వ భాగం. రాధత్తకి ఇంత పెద్ద కూతురుందా? నేనెప్పుడూ చూడలేదు కదమ్మా అని ఆశ్చర్యపోతూ అడిగాడు ఉదయ్. రేపు మీ కాలేజీలోనే చేరుతుంది బిందుతో పాటుగా అని ఇంకా ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగి, అయినా ఎవరొచ్చారో కూడా చూడకుండానే ఎందుకురా అంత పెద్దగా అరిచావు? పాపం, నేను వచ్చేసరికి బిత్తరపోయి చూస్తుంది ఆ అమ్మాయి అని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. నేను చూసుకోలేదమ్మా, అయినా నాకు మాత్రం ఏం తెలుసు? నా గదిలోకి ఇంత స్వతంత్రంగా వచ్చేది బిందు ఒక్కటే కదా, అదే అనుకున్నాను అని చెబుతూ సుభద్రను అనుసరించాడు ఉదయ్. ఏమోలే, ఈసారి కనిపిస్తే సారీ అయినా చెప్పు, పాపం ఏమనుకుందో ఏమో అని తన పనిలో మునిగిపోయింది సుభద్ర. సరేమా, నువ్వంతగా చెప్పాలా అంటూ అక్కడే వంటగదిలో అరుగు మీద సుభద్రకి ఎదురుగా కూర్చున్నాడు ఉదయ్. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పనిలో పడిపోయారు. ఇంటికి తిరిగి వెళ్ళిన అభిజ్ఞని వాకిలికి పక్కగా కుర్చీలో కూర్చుని వారపత్రిక తిరిగేస్తున్న కార్తీక్ తన పని ఆపి మరీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో అనుమానం వచ్చి కార్తీక్ని చూసిన అభిజ్ఞ అతను అలా రెప్పవేయడం కూడా మర్చిపోయి తననే చూస్తుండడం చూసి, ఏంటి బావా అలా చూస్తున్నావు అని కళ్ళెగరేసింది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపి మళ్ళీ తనని పూల సజ్జ చేత్తో పట్టుకుని నడుస్తున్న పూవల్లి ఇంత అందంగా ఉంటుందని ఇప్పటి వరకు తెలియదే అని చిన్నగా నవ్వాడు కార్తీక్. అభిజ్ఞ కొంచెం సిగ్గుపడి, నువ్వు అస్సలు మారలేదు బావా అని మురిపంగా కసిరి వాళ్ళ అమ్మమ్మ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతలో బిందు కూడా రావడంతో అభిజ్ఞ, బిందు కలిసి రాజేశ్వరితో పూజలో కూర్చున్నారు. తర్వాత బిందు, అభిజ్ఞ కాలేజీకి బయలుదేరారు. అదే వాళ్ళకి ఆ కాలేజీలో మొదటి రోజు. కార్తీక్, ఉదయ్ కూడా అదే కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నారు. అక్కడ ర్యాగింగ్ అంతగా లేకపోయినా లెక్చరర్స్ ఎక్కువగా తిరగని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్రెషర్స్ని అప్పుడే అనుమతించడం లేదు. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులకి పొద్దున మొదటిగా పరిచయ కార్యక్రమం అయిపోయాక వారు ఎన్నుకున్న కోర్సుల ఆధారంగా వారి వారి తరగతి గదులకు పంపించారు. బిందు, అభిజ్ఞకి కూడా కొత్త పరిచయాలు ఎంతో ఆసక్తిగా అనిపించడంతో పాటు కళాశాల వాతావరణం ఎందుకో కానీ ఇప్పుడు మేము స్వతంత్రులం అనే భావన కలిగించేలా ఉంది. ఇద్దరు అధ్యాపకులు వాళ్ళు బోధించబోయే పాఠ్యాంశాల గురించి చెప్పాక, అంటే తరగతి గదుల్లో సుమారు 2 గంటలు గడిచాక మధ్యాహ్నం భోజనానికి లేచారు. బిందుకి తన అన్నలతో కలిసి తినాలనిపించి సీనియర్స్ ఉండే వైపు వెళ్ళారు ఇద్దరు. అక్కడ కార్తీక్, ఉదయ్ తినడానికి సిద్ధమవుతూ ఏవో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉదయ్ అనుకోకుండా వెనక్కి చూశాడు. అప్పుడే బిందుతో కలిసి వస్తున్న అభిజ్ఞని చూసి, ఎవర్రా తను, మన జూనియరా, బిందుతో కలిసి వస్తుంది అన్నాడు కార్తీక్తో. కార్తీక్ కూడా ఉదయ్ చూపించిన వైపు చూసి, అవునరా, కాకపోతే మన పక్కన ఉన్న మన శీలరాకాశిని చూస్తే అర్థం కావట్లేదా, దాంతో అంత ప్రశాంతంగా వస్తుంది అంటే అది అభిజ్ఞ అని అన్నాడు కార్తీక్ చాలా సాధారణంగా. నిజమే, కానీ ఇంతకీ ఈ అభిజ్ఞ ఎవరు అడిగాడు ఉదయ్ ఆలోచిస్తూ. అదేరా మన రాధత కూతురు అన్నాడు కార్తీక్ అది కూడా తెలియదా అన్నట్లు ముఖం పెట్టి. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అభిజ్ఞ, బిందులని కొంతమంది సీనియర్లు చుట్టుముట్టడం గమనించాడు ఉదయ్. కార్తీక్ ఏం చెప్పాడో కూడా ఉదయ్ వినలేదు. అరే అది చూడరా, మన బిందుని వాళ్ళు అన్నాడు కార్తీక్తో కోపంగా. ఉదయ్ చూపించిన వైపు చూసి అలా సీనియర్ల దగ్గర సతమతమవుతున్న బిందు, అభిజ్ఞలను చూసి ముందు తను కూడా కొంచెం కంగారు పడినా తర్వాత బిందు ఉందనే ధైర్యంతో ఏమైంది అన్నాడు నింపాదిగా. ఒరేయ్ మెంటల్, కనిపించట్లేదా, మన చెల్లెల్ని వాళ్ళు ఏడిపిస్తుంటే ఏమైంది అంటావేంటి అన్నాడు ఉదయ్ కోపంగా. లేకపోతే ఏంట్రా, ఇక్కడ జూనియర్కి అనుమతించారని తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడికి రావడం అంత అవసరమా? ఒకసారి ఇలా జరిగితే తెలుస్తుందిలే అన్నాడు కార్తీక్ విసుగ్గా. అలా అంటావేంట్రా, బిందు మన కోసమే కదా ఇక్కడికి వస్తుంది అని కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ ఏమీ జరగనట్లు, తనకేం పట్టనట్లు ఉండడంతో, అయితే ఏమంటావు, నువ్వు రావా అని ఇంకోసారి కార్తీక్ వైపు చూసి ఇక లాభం లేదనుకొని బిందు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఉదయ్. తను వెళ్ళేసరికి అభిజ్ఞ బిక్కముఖం వేసుకొని చూస్తోంది. భయంతో ఉన్న అభిజ్ఞను చూసి ఏదో తెలియని బాధ కలిగి వెంటనే వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్న సీనియర్స్ని ఉద్దేశించి, రే అఖిల్, తను నా చెల్లి, వాళ్ళని వదిలేయి అని బిందుని చూపిస్తూ అన్నాడు ఉదయ్. మీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్కడివే కదరా, నీకు చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చింది అంది పక్కనే ఉన్న శృతి అనుమానంగా చూస్తూ ఉదయ్ని. కార్తిక్ గాడి చెల్లెలే, నాకు కూడా చెల్లెలే కదా అంటూ బిందు వైపు చూసి ఇక రమ్మన్నట్లు సైగ చేశాడు. ధన్యోస్మి సోదరా, ధన్యోస్మి అంటూ అల్లరిగా అభిజ్ఞ చేయి పట్టుకుని లాక్కుంటూ
ఉదయ్ దగ్గరికి వచ్చేసింది బిందు. అబ్బా, ఏందా భాష, కాస్త తెలుగులో ఏడవ్వే అని నవ్వుతూ కార్తీక్ వైపు దారితీశాడు ఉదయ్. అదేంటి సోదరా అలా అంటావు? నీ మీద ప్రేమతోనే కదా ఇంత ముద్దుగా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నాను దీర్ఘం తీస్తూ అని నవ్వుతూ కార్తీక్ దగ్గరకు పరిగెత్తింది అభిజ్ఞతో సహా బిందు. ఉదయ్ కూడా నవ్వుకుంటూ వాళ్ళను అనుసరించాడు. ఇంతలో సీనియర్ల గుంపులో నుండి ఎవరో, ఏం దోస్తానారా వీళ్ళది, ఇప్పుడు వాడి చెల్లిని వీడు సొంత చెల్లి అన్నట్టు తీసుకెళ్తున్నాడు, రేపు ఇలాగే వాడి లవర్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడేమో అని వెకిలిగా నవ్వాడు. అది విన్న ఉదయ్ నవ్వుతున్న వాడల్లా ఒక్కసారిగా కోపంగా వాళ్ళ వైపు చూశాడు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నట్లు అనిపించాయి. ఆ చూపులకే భయపడిన అనిల్, రే రవి, అలా వాగుతావేంట్రా, వాళ్ళ స్నేహం గురించి తెలిసిందే కదా, మధ్యలో నీ నోటితూలేంటి అని ఇందాక ఆ మాట అన్న వ్యక్తిని కసిరి, సారీ ఉదయ్, నే చెప్తాలే తనకి అని అభ్యర్థనగా ఉదయ్ వైపు చూశాడు. అనిల్ని రవిని ఒకసారి మార్చి మార్చి చూసి అసలేం మాట్లాడకుండా ఉదయ్ కూడా కార్తిక్ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఒరేయ్, ఈ ఉదయ్ గురించి తెలిసి కూడా ఎందుకు వాడిని పదే పదే గెలుకుతావు? వాడి చేత తన్నులు తినాలని నీకు బాగా సరదాగా ఉన్నట్టుంది. ఏదో మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు వాడు. నువ్వు బతికిపోయావు అని విసుక్కుంది కావ్య. నేనేం తప్పు మాట్లాడాను? ఏదో సరదాగా అన్నాను, దానికే వాడికి అంత కోపం వస్తుందని నేనేమైనా కలగన్నానా ఏంటి అని నీళ్లు నమిలాడు రవి అమాయకంగా. బాబు, నీకో దండంరా, నీకు చెప్పాలని చూసాం చూడు, మాది బుద్ధి తక్కువ అన్నాడు అనిల్ చేతులు రెండూ జోడించి రవితో. అది సర్లే కానీ అసలు వాళ్ళిద్దరికీ అంత మంచి స్నేహం ఎలా కుదిరిందిరా? ఒకడేమో మంచు ముక్కైతే ఇంకొకడో అగ్నికణిక అంది ప్రశ్నార్థకంగా శృతి. ఏముందే, ఆ నిప్పుని చల్లార్చాలి అంటే ఈ మంచు ముక్కే కావాలి కదా అంది కార్తీక్ని చూస్తూ కావ్య. అబ్బో, మళ్ళీ మొదలెట్టిందిరా బాబు. దేవుడా, ఇదేమో కార్తీక్ గారిని చూస్తూ కలల్లో తేలిపోతుంటే వాడు కనీసం దీని వంక కూడా చూడడు అన్నాడు అనిల్ జాలిగా. హమ్మయ్య, ఈ అనిల్ గారు క్లాస్ పీకుతాడు అనుకున్నాను. థ్యాంక్స్ శృతి, టాపిక్ మార్చేసి బతికించావు అని మనసులో అనుకుంటూ రవి తిన్నగా అక్కడి నుండి జారుకున్నాడు. అలా ఏవేవో మాట్లాడుకుంటూ అందరూ తినడం మొదలుపెట్టారు. అక్కడ కార్తీక్ ఉదయ్తో, ఏంట్రా అలా అన్నావు, ఏమైంది అని అడిగాడు ఉదయ్ కోపాన్ని గమనించి. ఏం లేదులే అని ఆ విషయాన్ని దాటేస్తూ, ఏంటి బిందు ఇది, వచ్చేటప్పుడు కనీసం మాకు చెప్పొచ్చు కదా, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఇది మన ఇల్లు కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ప్రేమగా మందలిస్తూ అభిజ్ఞ వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూసి, భయపడ్డావా అని అడిగాడు. అభిజ్ఞ ఏం మాట్లాడకుండా బెరుగ్గా చూస్తూ నిలబడిపోయింది. ఓయ్ అభి, ఏంటి నిజంగానే భయపడ్డావా అని అభిజ్ఞ భుజం మీద చేయి వేశాడు కార్తీక్ ఉదయ్ మాటలకి ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో. అభిజ్ఞ ఉదయ్ నుండి దృష్టి మరల్చి, అదేం లేదు బావా, ఇతనిక్కడ అని అనుమానంగా ఉదయ్ని చూస్తూ ఉంది. వీరు ఉదయ్ మన ఎదురింట్లోనే ఉండేది. కార్తీక్ వీడు జిగ్రీ దోస్తుల్లే మనలాగే. తను కూడా ఇక్కడే చదువుకుంటున్నాడు అంది ఉదయ్ చేయి పట్టుకుని బిందు. అభిజ్ఞ ఏదో మాట్లాడేలోగానే, ఓహో, అంటే తనేనా రాధత కూతురు అని అభిజ్ఞ వైపు తిరిగి, సారీ, నేను నిజంగానే నువ్వు అనుకోలేదు అన్నాడు నొచ్చుకున్నట్లు చూస్తూ. సారీనా? ఏం చేశావురా? ఇందాక ఎవరో తెలీదన్నావు, ఎవరిని నన్నే అడిగావు, మళ్ళీ ఇప్పుడు సారీ చెప్తున్నావేంటి అని ఆశ్చర్యంగా చూశాడు కార్తీక్ ఉదయ్ని అభిజ్ఞని. అదా, పొద్దున నా గదిలో బిందు అనుకుని తనని అరిచాను, తర్వాత అమ్మ చెప్పింది, అప్పటి నుండి నేనే ఎలాగైనా కలిసి సారీ చెప్పాలి అనుకున్నాను, ఈలోగా ఇప్పుడు ఇలా కుదిరింది అన్నాడు ఉదయ్ చిన్న చిరునవ్వుతో. పొద్దున అతన్ని అలా చూసి మూర్ఖుడు కోపిష్టి అనుకున్నాను, పర్వాలేదే, మంచితనం కూడా ఉంది అనుకుంటూ ప్రశాంతంగా చూసి, పర్వాలేదండి అంది అభిజ్ఞ. అంత గౌరవం అక్కర్లేదులే, ఉదయ్ అని పిలిస్తే చాలు అన్నాడు ఉదయ్ చనువుగా. ఇంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు కార్తీక్ అభిని. అభిజ్ఞ ఆ రోజు ఉదయం పూల కోసం వెళ్ళినప్పుడు జరిగింది చెప్పింది. అలా కాసేపు కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకొని ఎవరి తరగతులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అందరూ కలిసే ఇంటికి చేరారు. మొదటి రోజు కాలేజీ విశేషాలన్నీ అభిజ్ఞ ఎంతో ఆసక్తితో వాళ్ళ అమ్మమ్మ రాజేశ్వరికి చెబుతూ ఆవిడ దగ్గర కూర్చుంది. అలా చిన్నపిల్లల ప్రతి ఒక్కటి వివరిస్తున్న అభిజ్ఞను చూస్తుంటే తనలోని అమాయకత్వం, పెద్దల పట్ల తనకున్న గౌరవం, బాధ్యత, ప్రేమ ఇవన్నీ చూసి చిన్నప్పటి నుండి తెలిసిన మరదలే అయినా ఎందుకో ఇప్పుడు కొత్తగా అనిపించింది కార్తీక్కి. అభిజ్ఞని గమనిస్తూ పరధ్యానంగా
తను కూడా వెళ్ళి రాజేశ్వరి పక్కన కూర్చున్నాడు కార్తీక్. ఎప్పుడూ చదువులు, స్నేహితులు, ఆటలు అంటూ తిరిగే కార్తీక్ ఎప్పుడూ లేనిది అంత ప్రశాంతంగా వచ్చి తన పక్కన కూర్చోవడం రాజేశ్వరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఏరా మనవడా, కొత్తగా ఈ నానమ్మ మీద ప్రేమ పొంగిపోతుందే, ఇలా వచ్చావు ఏంటి, ఇంతకు ఏంటి కదా అంది రాజేశ్వరి కార్తీక్తో నవ్వుతూ వ్యంగ్యంగా. అసలు తనెప్పుడు అక్కడికి వచ్చాడో కూడా గమనించుకొని కార్తీక్ రాజేశ్వరి మాటలకు తేరుకొని, అబ్బో ఇలా దొరికిపోయానే, ఇప్పుడెలా అని మనసులోనే అనుకుంటూ, ఏమే ముసలి, నీకు ఈ మధ్య మరీ చాదస్తం ఎక్కువైపోయింది. నా నానమ్మ దగ్గరకు నేను రావడానికి కారణాలు కావాలా అన్నాడు రాజేశ్వరిని చుట్టేస్తూ. అలా చాలా కాలం తర్వాత తన దగ్గర చేరిన ముగ్గురు మనవ సంతానాన్ని దగ్గరగా తీసుకొని, నా బిడ్డలు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకుని మురుసుకుంది. అలా కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోయాయి. అభిజ్ఞ కూడా వాళ్ళలో ఒకటిగా నలుగురు ఒకే తల్లి పిల్లల్లా కలిసిపోయి సంతోషంగా గడిపారు. అలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. ఇంతలో కాలేజ్లో కార్తీక్, ఉదయ్ల మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయ్ కాలేజ్ ఫస్ట్ వస్తే కార్తీక్ రెండవ స్థానంలో ఉన్నాడు. అప్పటికే కార్తీక్, ఉదయ్ల అందానికి, వాళ్ళ మధ్య ఉన్న స్నేహానికి అభిమానులైన కొందరు అమ్మాయిలు ఇప్పుడు ఈ ఫలితాలతో వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు. మరికొందరైతే వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకున్నారు. కార్తీక్ అందగాడు, తెలివైనవాడు, మృదు స్వభావి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు, ప్రకృతి ప్రేమికుడు, ఎవరితోనూ అనవసరంగా మాట్లాడేవాడు కూడా కాదు. ఉదయ్కి తెలివి, ధైర్యం, అందంతో పాటు కోపం కూడా ఎక్కువే. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తెగింపు కూడా కనబరిచేవాడు. మిత్రులిద్దరూ కలిసి సెలవు దినాల్లో చిన్న చిన్న ప్రభుత్వ హాస్టళ్లకు వెళ్ళి అక్కడ ఉండే ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్పించేవాళ్ళు. ఇంకా రోడ్ల మీద కనిపించే బాల కార్మికులను, అనాథ పిల్లల్ని సంరక్షణ కేంద్రాల్లో చేర్చేవారు. అలా చేర్చి చేతులు దులుపుకోకుండా మధ్య మధ్యలో వారి యోగక్షేమాలను కూడా తెలుసుకోవడానికి వెళ్ళేవారు. ఉదయ్ కొంతమంది స్నేహితులతో కలిసి అడ్వెంచర్స్ చేస్తుంటే కార్తీక్ మాత్రం పుస్తకాల పురుగు. ఎప్పుడూ తన లక్ష్యం కోసం కష్టపడి చదివేవాడు. ఉదయ్ కాకుండా తనకి వేరే స్నేహితులు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. తక్కువగా ఒంటరిగా ఉంటూ మొక్కలు, పక్షులతో కాలక్షేపం చేసేవాడు. సహజంగానే ఎప్పుడూ అల్లరి చేసే బిందు తన సొంత అన్న కార్తీక్ కంటే ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే ఉదయ్తోనే ఎక్కువ సమయం గడిపేది. అభిజ్ఞకు కార్తీక్ని ఔదార్యము, బిందులోని అల్లరి, ఉదయ్లోని పరోపకార బుద్ధి ఇలా అందరూ బాగా నచ్చేశారు. కానీ ఉదయ్లో ఉన్న కోపాన్ని మాత్రం తను సహించేది కాదు. సహజంగానే ఎప్పుడూ అల్లరి చేసే బిందు తన సొంత అన్న కార్తీక్ కంటే ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే ఉదయ్తోనే ఎక్కువ సమయం గడిపేది. అభిజ్ఞకు కార్తీక్లోని ఔదార్యము, బిందులోని అల్లరి, ఉదయ్లోని పరోపకార బుద్ధి ఇలా అందరూ బాగా నచ్చేశారు. కానీ ఉదయ్లో ఉన్న కోపాన్ని మాత్రం తను సహించేది కాదు. సహజంగానే ప్రకృతి ప్రేమికురాలైన అభిజ్ఞ కూడా మెల్లగా కార్తీక్కి ఆకర్షితురాలైంది. కార్తీక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే లక్ష్యం పెట్టుకొని దానివైపు అడుగులు వేస్తూ లక్ష్య సాధన కోసం కృషి చేసేవాడు. ఉదయ్ మాత్రం తనకు కొత్తగా గుర్తింపు రావాల్సిన అవసరం ఏముంది, లేని దానికోసం వెంపర్లాడటం ఎందుకు, ఇప్పుడున్న జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆస్వాదించడమే అని ప్రతిదీ తేలిగ్గా తీసుకునేవాడు. వారిరువురి జీవనశైలిని చూస్తే ఎవరి ఆలోచన వారి భవిష్యత్తుకి సరైనదే అనిపిస్తుంది. ఏ ఒక్కరూ తప్పు కాదు, అలా అని ఒప్పు కాదేమో. కార్తీక్, బిందు వాళ్ళ అమ్మ వాసవికి ఆనంద్ అనవసరంగా అభిజ్ఞని తమ ఇంట్లో ఉంచాడని చిన్న కొరత. అప్పుడప్పుడు తన అసంతృప్తిని అత్తగారైన రాజేశ్వరి మీద కూడా ప్రదర్శించేది. వాసవి భర్త ఆనంద్, సుభద్ర భర్త విశ్వనాథ్ ఇద్దరూ కూడా ఒకే జాబ్, ఒకే జీతంతో వాళ్ళ కెరీర్ని మొదలుపెట్టారు. సుభద్ర అత్తమామలు ఇంకా ఓపికగానే ఉండడంతో వాళ్ళ సొంత ఊరైన ఒక చిన్న పల్లెటూరులోనే వ్యవసాయం పనులు చేస్తూ కాలం గడిపేవారు. అందువలన సుభద్ర ఇంట్లో సుభద్ర, భర్త విశ్వనాథ్తో పాటు ఉదయ్ మాత్రమే ఉండేవారు. దాంతో ఉదయ్కి కాస్త గారాబం ఎక్కువైంది. కావలసినవన్నీ క్షణాల్లో చేతుల్లోకి వచ్చేసేవి. కానీ వాసవి ఇంట్లో వాసవి, ఆమె భర్త ఆనంద్, అత్తయ్య రాజేశ్వరి, పిల్లలు కార్తీక్, బిందు అంతా కలిపి 5గురు ఉండేవారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అన్నట్లు ఆనంద్ ఒక్కడి సంపాదన కుటుంబానికి అవసరాలకు మాత్రమే సరిపోయేది. అలాంటిది ఇప్పుడు అభిజ్ఞ రాక అదనపు భారంగా అనిపించేది వాసవికి.
అసలే సుభద్ర కుటుంబంతో తన కుటుంబాన్ని పోల్చుకొని బాధపడుతున్న వాసవికి ఇప్పటికే భార్యాభర్త ఇద్దరూ పిల్లలే కాకుండా ఒక ముసలామెతో కలిసి ఇరుకైన జీవితం గడుపుతూ చాలా విషయాల్లో కొడుకు కోరుకునేవి చేయలేక సర్దుకుపోవలసిన పరిస్థితులు. ఆడపిల్లకి పెళ్లి కోసం కూడబెట్టాల్సిన బాధ్యతలు నెత్తి మీద ఉంటే వాటన్నిటి నడుమ అనవసరంగా అభిజ్ఞని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆమె చదువు బాధ్యతలను కూడా తీసుకుని తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని ఆనంద్ మీద తరచూ చిర్రుబుర్రులాడేది వాసవి. వాస్తవానికి అభిజ్ఞ తండ్రి శ్రీనివాసరావు ప్రతి ఏటా తమ పొలంలో పండే ధాన్యాన్ని, పప్పు దినుసులను ఆనంద్ కుటుంబానికి కూడా పంపించేవాడు. ఎందుకు శ్రీను ఇవన్నీ? ఆడపిల్లకి మేం పెట్టాల్సింది పోయి నువ్విలా మాకు ఎదురు పెట్టడం ఏం బాగోలేదు అని రాజేశ్వరి కానీ ఆనంద్ కానీ ఎంత వారించినా వినేవాడు కాదు. మీరు మేమని తేడా ఏముంది లేరా ఆనంద్, రాధని నాకిచ్చి చేసినప్పుడే మనమంతా ఒకే కుటుంబం అయ్యాం కదా అనేవాడు శ్రీనివాసరావు నవ్వుతూ ఆనంద్తో. అదే విషయాన్ని గుర్తు చేశాడు ఆనంద్ వాసవికి ఒకరోజు ఆమె మాటలకి విసిగిపోయి. దానికి తన దగ్గర సమాధానం లేకపోయినా తన అహం దెబ్బతినడంతో ఒకసారి చురుగ్గా ఆనంద్ని చూసి గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాసవి. వాసవి ఎంత గొడవ చేసినా ఆమెకు సర్ది చెప్పాలని ప్రయత్నించేవారే తప్ప ఆ విషయాలేమీ అభిజ్ఞకు కానీ శ్రీనివాసరావుకి కానీ తెలియనివ్వలేదు ఆనంద్, రాజేశ్వరి. పిల్లల ముందు కూడా తమ ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అభిజ్ఞ కూడా ఆ ఇంట్లో పనుల్లో నాకెందుకులే అని ఊరుకునేది కాదు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన అత్త వాసవికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేసేది. చిన్న చిన్న వాటికే ఎప్పుడైనా వాసవిని తను కోప్పడినా పెద్దగా పట్టించుకునేది కాదు. నా అత్తయ్యే కదా అనుకునేది. అభిజ్ఞకు ఉదయ్ తల్లి సుభద్రతో కూడా బాగా స్నేహం కుదిరింది. అభిజ్ఞ వాళ్ళ అమ్మమ్మ రాధ, సుభద్ర ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కూడా కావడంతో సుభద్రకు కూతురు లేకపోవడం వలనో, అభిజ్ఞ నడవడిక, కలుపుగోలుతనం సుభద్రకు బాగా నచ్చడం వలనో సుభద్ర కూడా అభిజ్ఞని చాలా ప్రేమగా చూసుకునేది. అభిజ్ఞకి సుభద్ర దగ్గర ఉంటే రాధతో ఉన్నట్టుగానే అనిపించేది. సుభద్రతో కలిసి వాళ్ళింటి ఆవరణలో ఉన్న మొక్కలను చూసుకోవడం, సుభద్ర దగ్గర కొత్త కొత్త విషయాలు, వంటలు నేర్చుకోవడం, కనీసం రోజుకి 1 గంటైనా సుభద్రతో ఉండడం అభిజ్ఞకు బాగా ఇష్టమైన వ్యాపకాలయ్యాయి. ఎవరి ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నా అభిజ్ఞ, బిందు, కార్తీక్, ఉదయ్ నలుగురు కాలేజీకి కలిసే వెళ్ళేవారు, కలిసి వచ్చేవారు. వాళ్ళలో వారి స్నేహంలో ఎలాంటి తేడా కనిపించేది కాదు. చూస్తుండగానే సరదా సరదాగా అభిజ్ఞ, బిందులకి మొదటి సంవత్సరం, కార్తీక్, ఉదయ్కి 2వ సంవత్సరం చదువు పూర్తయింది. పరీక్షలయ్యాక వేసవి సెలవుల కోసం అభిజ్ఞ తన ఊరు వెళ్ళిపోయింది. ఉదయ్ కూడా నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్ళిపోయాడు. అసలే అభిజ్ఞ సాంగత్యానికి బాగా అలవాటు పడిపోయిన బిందు ఇప్పుడు ఉదయ్ కూడా లేకపోవడంతో తన ఇంట్లో ఉండలేకపోయింది. అభిజ్ఞ వెళ్ళి 2 రోజులైనా కాకముందే బిందు కూడా తన ఇంట్లో గొడవ చేసి మరీ అభిజ్ఞ దగ్గరికి వచ్చేసింది. అభిజ్ఞ ఇంట్లో వాళ్ళకి బిందు వస్తున్న విషయం ముందుగా తెలియదు. బిందు ఆ ఊర్లో బస్సు దిగి బరువైన తన బ్యాగ్ పట్టుకొని ఆపసోపాలు పడుతూ చిన్నగా అభిజ్ఞ వాళ్ళ ఇంటి వైపు నడుస్తుండగా పొలానికి బయలుదేరిన శ్రీనివాసరావు, ఆంజనేయులు తన వైపు వస్తూ కనిపించారు. బిందును చూసిన శ్రీనివాసరావు గబగబా ఎదురొచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని, హేరా చిట్టి తల్లి, కనీసం కబురైనా చేయకుండా వచ్చేశావు, ముందే చెప్పుంటే బస్టాండ్కి వచ్చేవాళ్ళం కదా అన్నాడు. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాలే మావయ్య, అయినా ఇప్పుడు ఏమైంది కాబట్టి వచ్చేసాను కదా అంటూ అప్పుడే తమ దగ్గరకు వచ్చిన ఆంజనేయులు వైపు చూసి చిన్నగా నవ్వు ముఖంతో బాగున్నారా అంజిమామ అంది పలకరింపుగా. బిందు తల మీద ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యి ఆనించి ఇంట్లో అందరూ బాగున్నారా తల్లి అని బిందుని క్షేమ సమాచారం అడిగి తన అన్నయ్య శ్రీనివాసరావు చేతిలో నుండి బ్యాగ్ అందుకొని, అన్న, అమ్మాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి వస్తాను, నువ్వు పోతాండు అని ఇంటి దారి పట్టాడు ఆంజనేయులు. ఏదో పనితో బయటకు వచ్చిన రేణుక ఆంజనేయులతో పాటు కలిసి వస్తున్న బిందుని కాస్త దూరం నుండే చూసి వాకిట్లోకి ఎదురు వచ్చింది. ఏంది కోడలా, నా బిడ్డను వదిలి ఉండలేకపోతున్నావా? 2 రోజులకే మైళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేశావు దీర్ఘం తీస్తూ అంది రేణుక ఆంజనేయులు చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ.
నిజమే అత్త. నిజంగానే అభిని బాగా మిస్ అవుతున్నాను. పైగా అక్కడైతే ఎప్పుడూ చూసే మొఖాలే కదా! చూసి చూసి బోర్ కొట్టింది. ఇదే ఇక్కడనుకో నాకెవరూ అడ్డు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. హాయిగా ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఊరంతా బలాదూర్ తిరగొచ్చు, రేణుకత్తతో సరసాలాడొచ్చు అంటూ సంబరంగా రేణుకని బుగ్గలు లాగి ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వెళ్ళింది బిందు. చాల్లేవే సంబడం. ఎప్పుడూ అత్తతోనే పరాసకాలు నీకు. చిన్నగా బిందు తల మీద తట్టింది రేణుక. బిందు అడుగు పెట్టడంతోనే ఇల్లంతా గోలగోలగా సందడిగా మారిపోయింది. ఇంట్లో అందరూ కుశల ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళకి సమాధానం చెబుతూనే ఎవరి కోసమో వెతుకుతున్నట్లు ఇల్లంతా కలియ చూస్తోంది బిందు. ఏందే మేమీడ మాట్లాడుతూ ఉంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నావు, ఏం కావాలి అంది రేణుక బిందుని అనుమానంగా ఎగాదిగా చూస్తూ. ఏం లేదులే అత్త, ప్రయాణం చేసి వచ్చా కదా, చిరాగ్గా ఉంది, స్నానం చేసి వచ్చి మాట్లాడతాను అంటూ. అబ్బా, అత్తకి అనుమానం వచ్చినట్టుందే, తప్పించుకోవడం ఎలారా దేవుడా అనుకుంటూ అభిజ్ఞ గదిలోకి వెళ్ళిపోయింది బిందు. లోపలికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసుకొని ఎవరూ తనతో పాటు రాకపోవడంతో హమ్మయ్యా అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తన బ్యాగ్ మంచం మీద పెట్టి అందులోని బట్టలు తీసి ఒక్కొక్కటిగా అక్కడున్న అల్మారాలో సర్దుకుంటూ పరధ్యానంగా నిలబడిపోయింది. ఇంతలో ఎవరో ఆ గదిలోకి వచ్చారు. అయినా బిందు తన ఆలోచనల్లో తన నుండి వచ్చింది ఎవరు అనే విషయం కూడా పట్టించుకునే స్థితిలో లేదు. కాసేపటికి, ఓయ్ తింగరబుచ్చి, ఏదో వెతుకుతున్నట్లున్నావు, దొరికిందా అని మాటలు వినిపించాయి. దాంతో వెంటనే తేరుకొని ఆ మాటలు వచ్చిన వైపు చూసింది బిందు. ఎదురుగా ఆమెను చూస్తూ కళ్ళతోనే కొంటెగా నవ్వుతూ చేతులు కట్టుకొని తలుపుకు ఆనుకొని నిలబడి కనిపించాడు సంతోష్. అతన్ని చూడగానే ఒక్క క్షణం ఏదో తెలియని ఆనందం మెరిసింది ఆమె కళ్ళల్లో. అంతలోనే చిరుకోపం నటిస్తూ, నేనేం వెతుక్కోవడం లేదులే, కానీ ముందు నువ్వు బయటకు నడిస్తే నేను స్నానం చేయాలి అంది బిందు బట్టలు చేతిలోకి తీసుకుంటూ. అబ్బచ్చా, ఇప్పుడు నిజం చెప్పవి, నా కోసమే కదా వెతుకుతున్నావు అని బిందు కళ్ళల్లోకి చూస్తూ కన్ను కొట్టాడు సంతోష్. సంతోష్ అలా చేయడంతో ఒక్క క్షణం తడబడి తేరుకొని, అబ్బో నీకు అలా అనిపిస్తుందా అని నడుం మీద చేతులు పెట్టుకొని వయ్యారాలు పోతూ, నీకోసం ఏం కాదు, శ్రీను మామ కనిపించట్లేదని చూస్తున్నాను అంది బిందు. ఆపవే బడాయి, ఊర్లోకి రాగానే నీకు మొదటగా ఎదురొచ్చింది పెదనాన్ని అన్న విషయం నాకు బాగా తెలుసులే, నాకే కహాని చెప్తున్నావా అంటూ ఇంకాస్త దగ్గరికి వచ్చాడు సంతోష్. అతని దగ్గర అయ్యే కొద్దీ మనసులో తెలియని అలజడి ఒకవైపు చిరు చెమటలు పట్టిస్తుంటే, అయ్యో ఇలా దొరికిపోయానేంటి అని తనని తానే మనసులోనే తిట్టుకుంటూ దిక్కులు చూస్తూ బిందు ఏం చేయాలో అర్థం కాక, ఇంతలోనే అయితే నా అనుమానం నిజమే అన్నమాట అంటూ వచ్చి బిందుని సూటిగా చూస్తూ ఆమె ఎదురుగా నిలబడింది అభిజ్ఞ. ఏంటే నీ అనుమానం? నీకోసం ఎంత దూరం వస్తే నన్ను ఇలా పట్టినట్లు చూస్తూ తిక్కగా ఆడుకుంటున్నారు నువ్వు ఈ జెండా బొంగు కలిసి అని మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ముక్కు ఎగబీలుస్తూ ఏడుపు ముఖంతో మూతి ముడుచుకొని టవల్ భుజాన వేసుకొని బాత్రూంలో దూరింది బిందు అలా ఉడుక్కుంటుంటే అభిజ్ఞ సంతోష్ ఏదో అర్థమైనట్లు ఒకరినొకరు చూసుకొని మెల్లగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. కాసేపటికి బిందు స్నానం అయ్యాక బాత్రూంలో నుండి బయటికి చిన్నగా తొంగి చూసి అక్కడ సంతోష్ కానీ అభిజ్ఞ కానీ ఎవరూ కనిపించకపోవడంతో హమ్మయ్యా వెళ్ళిపోయారులే అని ఊపిరి పీల్చుకుంటూ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చొని తల దువ్వుకుంటుంది. ఏమే మహారాణి, త్వరగా రావే, టిఫిన్ చేద్దాం అని పిలుస్తూ వచ్చింది అభిజ్ఞ. అభిజ్ఞను చూడగానే బిందు మళ్ళీ బొంగ మీద పెట్టుకొని తలదించుకొని కూర్చుంది. బిందుని అలా చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏంటి నిజంగా ఇదంతా అలాగే అంది అభిజ్ఞ. అంది బిందు జడ వేసుకోవడం పూర్తవడంతో దువ్వెన తీసుకెళ్లి అల్మారాలో పెడుతూ. సరే, ఇంకెప్పుడు నిన్ను ఏడిపించానులే, సారీ అంటూ చెవులు పట్టుకుంది అభిజ్ఞ. వెంటనే పక్కున నవ్వేస్తూ, హోసి పిచ్చి మొద్దు, నీ మీద నేను అలుగుతానా? ఏదో నన్నిద్దరూ కలిసి ఏడిపిస్తున్నారు కదా, తప్పించుకుందామని అలా అన్నానులే. పద నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అభిజ్ఞ నెత్తి మీద చిన్నగా తట్టి బయటికి పరిగెట్టింది బిందు. అబ్బా రాక్షసి, ఆగవే, నీ పని అయిపోయింది ఇప్పుడు నా చేతిలో అంటూ బిందు వెనక పరిగెత్తింది అభిజ్ఞ. అలా వాళ్ళిద్దరూ ఇల్లంతా గోలగోలగా పరిగెడుతుంటే, అబ్బబ్బబ్బబ్బా ఏందే ఈ కోతల సంతా అంటూ దోశలు పోస్తున్న అట్లకాడని చేతిలోనే పెట్టుకుని అరుస్తూ వచ్చింది రేణుక. చూడత్తా, నీ కూతురు నన్ను కొడుతుంది, లేనిపోని రాగాలు తీస్తూ అంది బిందు. వచ్చి రాగానే మొదలెట్టేశావా నీ తింగర పనులు, నువ్వేం చేయకుండా అది నిన్నెందుకు కొడుతుంది అంది అప్పుడే నీళ్ల బొంగతో ఇంట్లోకి వచ్చిన రాధ.
నువ్వు ఊరుకో అక్క, అందరూ కలిసి నా బంగారాన్ని ఏడిపిస్తున్నారు అని రాధతో అంటూ బిందు వైపు చూసి, నువ్వు రాయే బంగారం అని బిందును తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది రేణుక. సరిపోయింది అంటూ రాధ కూడా వంటింట్లోకి వెళ్ళి నీళ్ళ బుంగ దించింది. అభిజ్ఞ కూడా నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ బిందు రేణుకకి ఎదురుగా బల్ల మీద కూర్చొని ఉంటే బిందుకి రేణుక దోశలు తినిపిస్తూ ఉంది. పోపిన్ని, నీ కోడలు రాగానే నన్ను వదిలేశావు అని బుంగ మీద పెట్టుకుంది అభిజ్ఞ. అంతే కదే, నీకు పెళ్లి చేస్తే నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు, అదే దానికి పెళ్లి చేస్తే అది నా కాడికే వస్తుంది. ముందు ముందు అది నన్ను చక్కగా చూసుకోవాలంటే ఇప్పుడు నేను దాన్ని గారం చేయక తప్పదుగా అంది రేణుక నవ్వుతూ. అత్తా అంటూ గట్టిగా అరిచింది బిందు. అభిజ్ఞ, రాధ ఒకేసారి పెద్దగా నవ్వేశారు. ఇంతలో పొలం వెళ్ళిన శ్రీనివాసరావు, ఆంజనేయులు ఎరువు బస్తాలు దింపించి రావడంతో వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టారు. అందరూ కులాసాగా మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేశారు. మగవాళ్ళిద్దరూ పొలం వెళ్ళిపోతే రాధ, రేణుక ఇంటి పనుల్లో మునిగిపోయారు. సంతోష్ జాతర పనుల ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయాడు. అభిజ్ఞ, బిందు పెరట్లోకి వెళ్ళి కబుర్లు మొదలుపెట్టారు.